2025 జనవరి నెల 1 నుండి 30 వరకు 11వ రాశి కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో శని ఉన్నాడు. చాలామంది కుంభరాశిని గురించి చాలా రకాలుగా చెబుతూ ఉన్నారు. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కడవ చెబితే ఎట్లా ఉంటుంది, మధ్యలో లావుగా ఉంటుంది, కింద పైన సన్నగా ఉంటుంది. అట్లాగే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మరీ పొడుగ్గా ఉండరు, మరీ పొట్టుగా ఉండరు, మధ్యస్థంగా ఉంటారు. పొట్టాది ఉంటుంది. మరి ఈ కుంభరాశి వాళ్ళు మరి ఎంతో ఉన్నతంగా బతకగలుగుతారు. ఈ కుంభరాశికి శని అధిపతి. ఈ శని ఎప్పుడు కూడా చెడుని ద్వేషిస్తాడు, మంచిని ప్రేమిస్తాడు. కాబట్టి మనం చెడు చేసినప్పుడే మనల్ని శిక్షిస్తాడు, మనం మంచిగా ఉన్నప్పుడు మనల్ని బాగు చేస్తాడు. ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి అటువంటి మంచి స్వభావం ఉంటుంది. చూచేవాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు. నాయన ఇంతలా ఉన్నాడు, మీసాలు ఉన్నాయి, కళ్ళు చూద్దామా, ఆ కళ్ళల్లో తెల్ల కంట్లో ఎర్రటి జీరలు కనపడుతూ ఉంటాయి, ఎర్ర నరాలు, తాగిన వాళ్ళలాగా ఉంటాడు, భయపడతారు. కానీ వాళ్ళు మంచి సహృదయులు, ప్రేమ స్వభావం గల వాళ్ళు, అందరినీ ప్రేమించే మనస్తత్వం ఉంటుంది, అందరికీ మేలు చేసే మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా చాలా కష్ట నష్టాలు పడ్డారు. మార్చి 30వ తారీఖుకి కుంభం నుంచి మీనానికి శని వస్తాడు, ధనాధిపతి అవుతాడు. మీనానికి వచ్చిన శని ధనాధిపతి, ధనాన్ని రక్షిస్తాడు. అయితే ఏలినాటి శనిలో 2 రకాల స్వభావాలు ఉన్నాయి. మరి ఈ కుంభరాశి కంటే వెనక రాశి మకర రాశిలోకి వచ్చినప్పుడు విపరీతమైన లాభం చూపిస్తే, మీన రాశిలో ఉండగా ఏమి మిగలదు, కట్టుకున్న గుడ్డ తప్పితే ఏమి మిగలకుండా ఇబ్బంది పెడతాడు. అదే మకర రాశిలోకి వచ్చినప్పుడు విపరీతమైన బరాయింతలేని నష్టపెట్టు ఉంటే, కుంభరాశి నుంచి మీన రాశికి వచ్చినప్పుడు ఎంతో మేలు చేస్తాడు. కాబట్టి ఈ శని యొక్క స్వభావం ఇట్లా ఉంటుంది. శని మాత్రం మంచివాడే, శనిని ద్వేషించకూడదు. ప్రతిరోజు ఎవరైతే శని శ్లోకం ఉంది, జపాకుసుమ సంకాశము కాశ్యపేయం మహాద్యుతిము, ఈ శ్లోకం రోజు పారాయణ చేయటం, ప్రతిరోజు శివాలయంలోకి వెళ్ళటం, శివ దర్శనం చేసుకోవటం, నవగ్రహాల ప్రదక్షిణ చేయటం, మరి ఈ శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనె, నల్లగుడ్డ, వాటితో ఆ శనీశ్వరుని పూజించడం, శని దగ్గర దీపారాధన చేయటం, ఇట్లా చేయటమే కాక అన్నదానం చేయటం. ఈ అన్నదానం చేయలేకపోతే బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేస్తే ఆ పుట్టల్లో ఉండేటువంటి చీమలు కొన్ని సంవత్సరాల ఆహారం నిల్వ చేసుకుంటాయి. నీవు ఇవాళ పెట్టిన ఆహారం కొన్ని సంవత్సరం దాకా కూడా నిల్వలు చేసుకుంటాయి. కాబట్టి అది ఆ చీమలు పెట్టిన ఆహారం నీకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఒక మాట చెబుతున్నా, మరి నీకు అన్నం పెట్టగలవు, 10 మందికి అన్నం పెట్టగలవు, నీ దగ్గర కావాల్సిన బియ్యం ఉన్నాయి, పుచ్చిపోతున్నాయి, పురుగులు పడుతున్నాయి, ఇది పెడితే ఎందుకులే అని బియ్యపు రవ్వ పంచదార వేస్తే తేలిగ్గా పోతుంది కదా అని అట్లా చేయకూడదు. నీ దగ్గర శక్తి ఉన్నప్పుడు 10 మందికి అన్నం పెట్టాలి. అంతేగాని కొంతమంది ఉన్నాడు, దేవుడికి నైవేద్యం పెట్టడం ఏంటంటే, మరి అంతా పద్య శ్లోకం ఉంది, భక్ష్యాన్ భోజ్యాన్ చోష్యాన్ లేఖ్యాన్, మరి ఇన్ని రకాలు చెబుతున్నాం. అక్కడ చేయింది పచ్చడి అన్నమే. ఈ పచ్చడి అన్నం పెట్టి ఇన్ని రకాలు చెబితే ఇది మంచి మాట కాదు. మనం తినేప్పుడు పచ్చడి వేసుకొని తిన్నా పర్వాలే, ఓడో పెట్టేప్పుడు మంచిగా చక్కటి స్వభావంతో చక్కటివి పెట్టి భోజనం పెట్టాలి. ఈ శని టైములో అన్నదానం చేయాలి. అన్నదానం చేయడానికి శక్తి లేని వాళ్ళు పిపీలుగా సమారాధన, బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల వెంబడి వేయాలి. దరిద్రం బట్టి పెట్టలేని వాళ్ళు ఈ విధంగా చేస్తే బాగానే ఉంటుంది. అన్ని విధాలా ఉండి నేను కూడా బియ్యపు రవ్వ పంచదార వేస్తాను అంటే నీ అంత లోభి ఉండడు, నీవు పడే నష్టం ఎవడు పడడు. కాబట్టి ఈ శని టైముని జాగ్రత్త పడాలి అంటే ఎంతో మంచి పని చేయాలి. ప్రతిరోజు కూడా శనికి పూజ చేసుకోవాలి. కనీసం సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. అట్లాగే
సరైనటువంటి నువ్వులతో పట్టినటువంటి నూనెతోటి దీపారాధన, మరి శనికి అభిషేకము, శనికి దీపారాధన, మొత్తమైన నల్ల నువ్వుల నూనెతో చేస్తే ఈ శని దోషం ఖచ్చితంగా పోతుంది. అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ఒక్కడు బాగున్నాడు, బుధుడు ఒకడు బాగున్నాడు, మిగతా గ్రహాలు ఏవీ లేవు. బుధుడు 11వ ఉన్నాడు, మంచి వ్యాపారవేత్త, వ్యాపారం సాగిస్తాడు. శుక్రుడు మాత్రం 1వ ఉన్నాడు, నువ్వు ఏ పని చేసినా లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారుడై ఉంటే ఖచ్చితంగా 4 మొక్కలు నాటినా కూడా మంచి సంపాదన రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఇక్కడి నుంచి మంచి రోజులు దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ఇదివరకు పడ్డ కష్టాలని కూడా గుర్తుపెట్టుకోవడం మంచిది. మంచివాడు ఎప్పుడు కూడా జరిగిన చెడుని దాచిపెట్టుకుంటే మంచి టైంలో జాగ్రత్తగా జీవించగలుగుతాడు, 10 మందికి పెట్టగలుగుతాడు, తను తినగలుగుతాడు, అందరికీ మేలు చేయగలుగుతాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా, బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా మీకు మేలు జరుగుతుంది. స్వస్తి.